కన్‌ఫ్యూజన్ మీలోని సిద్ధుని టిల్లుకి బయటకొచ్చి ఎలా యాక్సెప్ట్ చేయాలనే కన్‌ఫ్యూజన్ ఆడియన్స్‌లోని ఏదన్నా ఉన్నట్టు అనిపిస్తుందా? అదేం లేదండి. అంటే ఏ సినిమా అయినా క్యారెక్టరైజేషన్ బావుండాలి. ఆ క్యారెక్టర్ బావుండాలి. ఆ సినిమాలో కథ మనల్ని ఎంటర్‌టైన్ చేస్తే మనం చూసేస్తాం. అంటే మనం మేధావులం సార్. ఆడియన్స్ మేధావులు కాదు. వాళ్ళు చాలా సింపుల్‌గా చూస్తారు సినిమాని. మనమే సెకండ్ హాఫ్‌లో ఇక్కడ చిన్న డ్రాప్ ఉంది. అక్కడ చిన్న ప్రాబ్లమ్ వచ్చింది. ఫస్ట్ హాఫ్‌లో టేక్ ఆఫ్ ఇంకా మనం ఎక్కువ అనలైజ్ చేస్తాం అనిపిస్తది. బట్ ఆడియన్స్ యాక్చువల్లీ వాళ్ళు చాలా సింపుల్‌గా చూస్తారు సినిమాని. అంటే మనం 100 సార్లు చూసుకుంటాం కదా మన సినిమా. వాళ్ళు ఒకేసారి చూస్తారు. సో ఐ ఫీల్ దట్ వాళ్ళంత లెక్కలేరేమో అని నేను ఫీల్ అవుతాను సార్. వాళ్ళు ఎంటర్‌టైన్ చేస్తే చాలు మమ్మల్ని అనేది ఈజ్ దేర్ ప్రైమరీ ఫోకస్. అంటే యూజువల్లీ ఎవరైనా హీరోని తలుచుకున్నప్పుడు మైండ్‌లో ఆ హీరో విజువల్ కనిపిస్తది. అవును. అవును. మీ విజువల్ ఏమో టిల్లు కనిపిస్తాడు. అవును సార్. అంటే అది ప్రతి హీరోకి ఒక సినిమా ఉండిపోద్ది కదండీ అలాగా. దట్ ఆ హీరో పేరు చెప్పిన వెంటనే అది గుర్తొస్తది. అలా ప్రతి హీరోకి ఒక సినిమా ఉంటుంది. బట్ దట్ డజంట్ మీన్ దట్ ఆ హీరోని వేరే క్యారెక్టర్స్‌లో యాక్సెప్ట్ చేయరు. లేకపోతే వేరే క్యారెక్టర్ చేసినప్పుడు చూడరేమో అని చెప్పి. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ ప్రాబ్లమ్ అండి. యాస్ లాంగ్ యాస్ ద ఫిల్మ్ ఈస్ గుడ్ ఐ డోంట్ థింక్ నోబడీ రియల్లీ గివ్స్ ఎ షిట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సిద్ధు గారు మ్యామ్ చెప్పండి. యాక్చువల్లీ కృష్ణ అండ్ హీజ్ లీలా కావచ్చు, టిల్లు కావచ్చు, ఇప్పుడు ఈ మూవీ కావచ్చు. భయపడ్డా క్రిస్టియానిస్ లీలా అంటే మొన్న రిలీజ్ చేశారు ఎవరు రాలేదని అడుగుతారేమో నన్ను. ఏ మూవీ చూసినా కూడా అమ్మాయిల వెనకాలే పడతారా? అబ్బాయిల వెంట పడమంటారా అంటున్నాను. అది కూడా చేయొచ్చు, అదొక సినిమా అవుతుంది. కాదండి, ఇప్పుడు లవ్ అనేది మన లైఫ్లో చాలా పెద్ద పార్ట్, మన సినిమాలో చాలా పెద్ద పార్ట్. సో ఆబ్వియస్లీ మన సినిమాలో లవ్ స్టోరీ ఉంటుంది. ప్రతి సినిమాలో హీరోయిన్ ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ ఉంటుంది కదండి, లవ్ స్టోరీ ఒక పార్ట్ ఉంటుంది కదా. అని నాకు అర్థం కాదు, ఇప్పుడు పడకూడదా? అంటే అదే స్టోరీ. లవ్ అదే మీరు సినిమా చూడాలి కదా. ఇప్పుడు టిల్లు స్క్వేర్ చూశారండి, అదే నా స్టోరీ చెప్పండి. అది కూడా ఒక పార్ట్. సో లవ్ అనేది మన లైఫ్లో మేజర్ పార్ట్ కాబట్టి సినిమాలో కూడా మేజర్ పార్ట్. సో ఉంటుంది కదా లవ్ స్టోరీ. సో హీరోకి ముందు ఎప్పుడన్నా ఇలాంటి కిస్ జోన్ కోసం ఎప్పుడన్నా ఎక్కడన్నా తిరిగి? ఏమోనండి, నేను ఆనెస్ట్గా చెప్తున్నాను, నాకైతే ఈ పాట మరి కిస్ పార్ట్ గురించి ఇంత ఎత్తుకడం అనే కాన్సెప్ట్ నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మీరు టిల్లు 1 చూసినా 2 చూసినా పార్టీలో అమ్మాయి కనిపిస్తే టిల్లు కార్లోకి తీసుకెళ్ళిపోయి క్లోజ్ చేశాడు నాకు. ఓకే, వాడు ఇంతసేపు వెతికాడనైతే నేనైతే అనుకోవట్లేదు. నేను అది జాక్ వెతుకుతున్నాడు, టిల్లు వెతుకు. వీడికి కొంచెం మంచోడులేండి వీడు, వాడంత దుర్మార్గుడు కాదు వీడు. అయితే మళ్ళీ మోసపోతారా ఈ సినిమాలో కూడా? చేస్తున్నావా? లేదండి.